తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కీలక పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కాంగ్రెస్ పెద్దలు ఇన్వైట్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముందు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీలో చేరిన తర్వాతే రేవంత్ రెడ్డి నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక అటు రేవంత్ కు అన్ని రంగాల ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న యనమల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అంచులంచులుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ అంతా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆంక్షలు నెరవేర్చాలి. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మీ మార్క్ పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణతో రేవంత్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రకటన వచ్చిన వెంటనే బాలకృష్ణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి పలువురు టీడీపీ నాయకులు, ఏపీకి చెందిన ఇతర పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డి గురువుగా భావించే చంద్రబాబు కానీ, ఆయన తనయుడు నారా లోకేష్ కానీ ఇంతవరకు స్పందించకపోవడం హైలైట్.